గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చాము. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ షో అరేంజ్ చేసి ఉన్నారు. అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ కూడా మంచి ఆర్టిస్ట్. సార్ను కూడా తెలుసుకుందాం. సార్ తోటి ఎన్ని సంవత్సరాల నుండి ఆర్ట్ జర్నీ చేస్తున్నారు ఏంటి అనేసి సార్ని అడిగి తెలుసుకుందాము. మళ్ళీ సీనియర్స్కు కూడా చాలామంది పరిచయాలతో ఆయన కళ అనే యొక్క భావాలతోటి, కళపై మక్కువతోటి ఆయన గత 30-40 సంవత్సరాల నుండి జర్నీ చేస్తున్నాను. అదే కాకుండా ఒక ఉద్యోగరీతిగా బ్యాంకులలో కూడా జాబ్ చేస్తూ నేను చిత్రకళను మర్చిపోకుండా నవతరానికి కొత్త శైలిని అందించాలనే ఒక సంకల్పంతో నా ఎంతు కృషి చిత్రకళకు అందించాలనే పట్టుదలతో తాను సాధన చేస్తూ మళ్ళీ ఈ ఇంటర్నేషనల్ ఆర్ట్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. సార్ను కలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎక్కడి నుండి ఏంటి మీ గురించి చెప్పండి. మీరు? నా పేరు కొచ్చెర్ల వెంకటేశ్వరరావు. మాది స్వగ్రామం భీమవరం. ఓకే. భీమవరంలో అంకల్ ఆర్ట్ అకాడమీ, మా చిన్నతనంలో అంకల్ ఆర్ట్ అకాడమీ చేసే ఎగ్జిబిషన్స్తో ఇన్స్పైర్ అయ్యి అక్కడ ఆర్టిస్టులు, వెల్ నోన్ ఆర్టిస్టులు ఇక్కడ కాపు రాజయ్య గారు, పిటి రెడ్డి గారు, విజయరెడ్డి, తెలంగాణ ఆర్టిస్ట్, తెలంగాణ సంస్కృతి ఆర్టిస్ట్ వాళ్ళతోటి సహచర్యంతో ఆర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి అప్పుడు అక్కడ చల్లా కోటివేరే గారని ఆయన దగ్గర డ్రాయింగ్ నేర్చుకుని హైయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ తమిళనాడు గవర్నమెంట్ పెయింటింగ్, ఫ్రీ హ్యాండ్, డిజైనింగ్ మూడిట్లోనే పాస్ అయ్యాను. అప్పట్లో డ్రాయింగ్ మాస్టర్ ఉద్యోగానికి ఆ సర్టిఫికెట్స్ కావాలని సార్ చెప్పడంతో వాటికి ప్రిపేర్ అయ్యాను. తర్వాత అలాగా పెయింటింగ్స్ వేస్తూ చాలా ఇప్పుడు వెల్లటూరు పొన్నాం శర్మ గారు ఇలాగ అకాడమీలో ఆ కాలంలో అన్ని చోట్ల ప్రైజ్ లేదు, ప్రైజ్ వస్తూ ఉండేది. ఓకే. కాపురాజు తోటి ఎలా మీ పరిచయాలు ఏంటి? ఆర్ట్ అకాడమీకి జడ్జిగా వస్తుండేవారు ఆయన వచ్చినప్పుడల్లా ఇంకా మేము ఆయనతో ఆయన వెళ్ళేవరకు ఆయనతో పాటు కూడా ఉండడం. ఓకే. ఆయన బొమ్మలు వేస్తుంటే ఆయన పక్కన ఉండడం. ఆయన ఒకసారి ఆర్ట్ క్యాంప్ కూడా కండక్ట్ చేసాం బల్లపాలెం దగ్గర ఆయనతో కలిసి. ఓకే ఓకే ఓకే. ఎలా అనిపించింది సార్ తోటి మీరు అప్పట్లో ఉన్నప్పుడు? చాలా గ్రేట్ ఆర్టిస్ట్. ఆయనతో అదొక అదృష్టం అంతే. ఎందుకంటే ఆయన మా గురువు గారు కాపురాజు చేశారు. అందుకొరకే అడిగాను. అదేవిధంగా మీరు పిటి రెడ్డి గారి విషయంలో కూడా చెప్పారు. ఆ సార్తో మీకున్న పరిచయం అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ దేవారం వచ్చినప్పుడు ఆయనతో అసోసియేట్ అవ్వడం, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గ్యాలరీకి మేము దేవారం నుంచి కొంతమంది ఆర్టిస్ట్ని కలిసి కొరసాల సీతారామస్వామి సార్ గారితో ఏంటి ఎలా మీరు మీ పరిచయాలు? సీతారామస్వామి గారు ఆయనతో కలిసి కొన్ని గ్రూప్ షోలు కండక్ట్ చేసాం. సప్తవర్ణ గ్రూప్ అని ఒకటి పెట్టి ఆయన మాకు ముందుండి మొత్తం అంతా నిలబెట్టారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 3 times చేసాం. బెంగళూరులో ఒకసారి చేసాం, చిత్రకళా పరిషత్లో. చుట్టుపక్కల కాకినాడ, భీమవరం, అమలాపురం, తర్వాత పాలకొల్లు ఇలాంటి చోట్ల కూడా, తణుకు, అన్ని చోట్ల మేము గ్రూప్ షోలు చేసాం. సప్తవర్ణ బ్యానర్ కింద చేసి అదన్నీ అలా కొనసాగింది. ఇక్కడ సృష్టి ఆర్ట్ గ్యాలరీలో హైదరాబాద్లో కూడా చేసాం 20 years బ్యాక్. ఆ తర్వాత కొన్ని కారణాలు నేను ఉద్యోగరీత్యా స్టేట్ బ్యాంక్లో చేరాను. అంటే నా జర్నీ ఆర్టిస్ట్గా ఏదో స్టోరీ ఇల్లస్ట్రేటర్ ఈనాడులో స్టార్ట్ అయింది. ఈనాడులో మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు? 87లో ఈనాడులో చిత్ర విపులకి ఇల్లస్ట్రేషన్స్ వేశాను. ఆ తర్వాత మీకు శ్రీధర్ సార్ తెలుసు అన్నమాట. శ్రీధర్ సార్ సీటు పక్కనే ఉండి లక్ష్మణం బ్యాచ్. ఓకే ఓకే. అంతా కలిసి పనిచేసాము. తర్వాత నాకు స్టేట్ బ్యాంక్లో అపాయింట్మెంట్ వచ్చినందుకు పెట్టి నా ఫస్ట్ పోస్టింగ్ బొంబాయి. ఓకే ఓకే. బొంబాయి కూడా అక్కడ ఆర్ట్ ఫీల్డ్ కూడా క్యాపిటల్ కాబట్టి బొంబాయి వెళ్ళి అక్కడ గ్యాలరీస్ ఆదివారం శనివారం గ్యాలరీలు అంతా చూడటం. ఎప్పటికైనా మనం ఎప్పుడైనా షోలు చేయాలని అనుకుంటాం. అలా కళ అని ఏం లేదు. ఈ చిత్రకళ అనేది ఒక తపన. చిత్రకళ అనేది ఒక ఆలోచన. చిత్రకళ అనేది ఒక అద్భుతం. ఎందుకు అంటే ఎవరు సాధించలేనిది, ఎవరు ఊహకు అందనిది ఒక చిత్రకారుడే దాన్ని రూపకల్పన చేసి చిత్రీకరించి మరి ప్రజలకు, సమాజానికి మంచి మేలు చేయాలనే ఉద్దేశంతో మంచి తత్వాన్ని, మంచి గుణాన్ని, మంచి ఒక ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. దట్ ఈస్ ద చిత్రకారుడు. ఎందుకంటే ఆ మహాదేవుడు ఫస్ట్ అయితే సెకండ్ చిత్రకారుడే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ లోకంలో ఆ దేవుడు ఫస్ట్ మనల్ని ఒక శిల్పిగా, ఓ చిత్రంగా, ఒక స్కెచ్గా ఆయన రూపొందించుకొని ఆ తర్వాత ఒక మనిషి ఈ విధంగా ఉండాలి అనేసి మళ్ళీ అందరం మనుషులమే, కానీ మనుషులలో ఫేస్లు డిఫరెంట్. మళ్ళీ తర్వాత ఒక్కోరికి మళ్ళీ కాళ్ళు చేతులు సేమే ఉంటాయి, కానీ ఫేసెస్లలో భావాలు వేరు, మళ్ళీ వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ జ్ఞానం వేరు.
మరి ఈ విధంగా దేవుడు తయారు చేసి సమాజంలోకి మనల్ని వదిలారు. ఆ తర్వాత అది క్యాచ్ చేసుకుని చిత్రకారుడు తనదైన శైలిలో మరి అద్భుతమైన చిత్రాలు తనకు తగ్గట్టుగా తయారు చేస్తూ, తనకు తగ్గట్టుగా వేస్తూ, మరి నా స్టైల్ ఇది, నా మెథడ్ ఇది, నేను ఈ విధంగా చేస్తున్నాను అనేసి తన చిత్రాలను కూడా సమాజానికి చూపించి మంచి భావాలను, మంచి తత్వాలను అందిస్తూ ఉంటాడు. దట్ ఈస్ చిత్రకారుడు. కనుక మరోసారి మీకు నమస్సుమంజలు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా 40-50 సంవత్సరాలుగా మీరు సుదీర్ఘంగా అటు ఉద్యోగాన్ని, ఇటు మళ్ళీ అదే కాకుండా చిత్రకళను, స్కెచెస్, ఇక్కడ మీరు సార్ చేసిన పెయింటింగ్స్ కూడా మేము చూపిస్తున్నాం స్కోరింగ్లో మై డియర్ ఫ్రెండ్స్. అవి కూడా చూడండి. చాలా అద్భుతమైన స్కెచెస్ ఉన్నాయి. ఫీమేల్స్ స్కెచెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరోసారి సార్కు కంగ్రాచులేషన్ కూడా చెప్దాము. మరి అదేవిధంగా మీరు ఈ యొక్క ఇంటర్నేషనల్ షోకి కూడా వచ్చి విచ్చేసి, స్ట్రైట్ ఆర్ట్ గ్యాలరీ ఫ్రమ్ హైదరాబాద్ వచ్చి విచ్చేసి ఇంకా అద్భుతమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి తిలకించండి అని తెలియపరచుకుంటూ, మరోసారి సార్కు నమస్మాంజలి తెలియపరచుకుంటూ, ఇంకా ఎన్నో చిత్రాలు వేసి తనదైన ఆకాంక్షను తాను మంచి స్థాయిలోకి ఇంకా తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి తెలియపరచుకుంటూ, అంతేకాకుండా మీరందరూ ఈ చిత్రాలను చూసి ఆనందించగలరని కోరుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్ అండ్ see to the pictures and like, and what is your feeling, you explain to like that also, my dear friends. అంతేకాకుండా మరోసారి సార్కి నమస్మాంజలి తెలియపరచుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.